హలో ఎవ్రీవన్ ఈ రోజు ఏపీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 4th వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాము. ఈ వీక్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి కాబట్టి వాటి యొక్క డీటెయిల్స్ అన్ని చూద్దాము. జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్? సో ఫస్ట్ టాపిక్ చూస్తే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ కోసం మన ఏపీకి ఒక అవార్డు రావడం జరిగిందండి. ద స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ అచీవ్మెంట్స్. సో ఎవరిచ్చారు అని అంటే ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్ క్యాంపెయిన్లో భాగంగా ఏపీకి ఒక బెస్ట్ పర్ఫార్మర్ అండర్ ద ముస్కాన్ ఇనిషియేటివ్ దాని కింద బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డు అనేది ఏపీకి రావడం జరిగింది. సో దీని డీటెయిల్స్ కనుక చూస్తే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఆ మినిస్ట్రీ కింద ఓకే ఈ ముస్కాన్ ఇనిషియేటివ్ సర్టిఫికేషన్ అనేది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందనమాట. అదేంటో చూద్దాము. సో దానికంటే ముందు ఈ ఐడిసిఎఫ్ ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్ క్యాంపెయిన్ 22-23కి కూడా ఈ 2 yearsకి కూడా ఏపీకి అవార్డు రావడం జరిగింది. ఓకే, ద అవార్డ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ డ్యూరింగ్ నేషనల్ న్యూ బోర్న్ వీక్ 2023. ఈ మినిస్ట్రీ కండక్ట్ చేసిన ఒక నేషనల్ న్యూ బోర్న్ వీక్ 2023 కండక్ట్ చేసిన దాంట్లో భాగంగా ఓకే ఈ థీమ్తో ఏపీకి అవార్డు వచ్చిందనమాట. అక్కడ థీమ్ ఏంటి అని అంటే నర్చరింగ్ న్యూ బోర్న్ లైఫ్స్ త్రూ కమ్యూనిటీ ఫెసిలిటీ ఎంగేజ్మెంట్. ఇటువంటి థీమ్స్ అడుగుతూ ఉంటారు. అవార్డు ఎవరిచ్చారు, ఏ ఇనిషియేటివ్లో భాగంగా అడుగుతుంటారు, ఏ మినిస్ట్రీ ఆ ఇనిషియేటివ్ని కండక్ట్ చేసింది, అక్కడ జరిగిన క్యాంపెయిన్ ఏంటి, నేను హైలైట్ చేసిన ఆ టర్మ్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ ఐడిసిఎఫ్ అంటే ఏంటంటే ఇట్స్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అన్ ఇంటెన్సిఫైడ్ మేనర్. దేనికోసం ఈ డీహైడ్రేషన్ డయేరియా ఈ కేటగిరీస్లో చైల్డ్ డెత్ స్పెసిఫిక్గా చైల్డ్ కేర్ బేస్డ్ స్కీమ్ అనమాట ఇది. సో దానికోసం ఇటువంటి ఏరియాస్లో చైల్డ్ డెత్స్ని కంట్రోల్ చేయడానికి ఇది వేరియస్ ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ద గోల్, దీని యొక్క గోల్ ఐడిసిఎఫ్ యొక్క గోల్ ఏంటంటే టు అటైన్ జీరో చైల్డ్ డెత్స్, జీరో డెత్, అది కూడా చైల్డ్హుడ్ డయేరియాకి సంబంధించి చైల్డ్ డెత్స్ అనేవి నల్లిఫై చేసేయాలి మొత్తం అనే ఆబ్జెక్టివ్తో ఇది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ముస్కాన్ ఇనిషియేటివ్ అంటే ఏంటో చూద్దాము. ఇది యాక్చువల్లీ ఇదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్కీమ్ అండి. ఇది 2021లో లాంచ్ చేశారు. ఓకే, సో ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ అండ్ సేఫ్ చైల్డ్ ఫ్రెండ్లీ సర్వీసెస్. అది కూడా ఎవరికి అంటే 0 to 12 years ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కేటగిరీస్లో డయేరియా కానీ ఆర్ లైక్ డీహైడ్రేషన్ కానీ అదర్ ఎనీ ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళ యొక్క వెల్ఫేరిజం కోసం ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అండ్ ప్రొవైడ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ డిగ్నిఫైడ్ కేర్ టు ద మదర్స్ అండ్ పేరెంట్ అటెండెంట్. ఇవన్నీ కూడా ఎవరైతే లైక్ కన్సర్న్ గార్డియన్ ఉన్నారో ఫర్ దిస్ 0 to 12 years అంటే ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ మదర్ టు ఎనీ చైల్డ్ ఆఫ్ దాట్ ఏజ్ అటువంటి పేరెంట్ అటెండెంట్కి కూడా ఇటువంటి సపోర్ట్ ఇవ్వడము, ప్రొటెక్ట్ చేయడము, ప్రమోట్ చేయడము ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఎవరు అనంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీన్ని లాంచ్ చేసింది. ఓకే, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ కింద ఓకే ఈ యొక్క ముస్కాన్ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్లో దీనికోసం అడిగే అవకాశం ఉంది లింక్ టు దిస్ న్యూస్ ఆర్టికల్. సో దీని కింద మన ఏపీకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. బీ వెరీ క్లియర్ విత్ దిస్ న్యూస్ ఆర్టికల్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే ఒక స్కీమ్ అండి. దీనికోసం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద పూర్ ప్రొవైడింగ్ ఫుల్ రైట్స్. ఈ ఫుల్ రైట్స్ పైన చాలా డీటెయిల్గా మనం చూడాలి. ఎందుకు అనంటే మన ఏపీలో జగనన్న శాశ్వత భూ హక్కు పథకము ఓకే ల్యాండ్ రీసర్వే అనేది చాలా ఫ్లాగ్షిప్గా చాలా లైక్ ఎక్స్టెన్సివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఆల్సో సక్సెస్ కూడా వచ్చింది దాంట్లో. కాబట్టి దాన్ని ఇంకా ఫర్దర్గా మనం డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఈ ల్యాండ్ రైట్స్ ఇవ్వడం, ల్యాండ్ రైట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఫార్మర్స్కి కానీ ఆర్ టెనెంట్ ఫార్మర్స్ కానీ ఆర్ ల్యాండ్లెస్ లేబరర్స్కి కానీ ఓకే ఇటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కూడా రికార్డ్స్ అనేవి సరిగా లేకపోవడము, తద్వారా వాళ్ళకి రావాల్సిన వేరియస్ ఇనిషియేటివ్స్ని ఆర్ ఐడెంటిఫై చేయకపోవడం వల్ల ఆ ఇనిషియేటివ్స్ కూడా ఇవ్వలేకపోవడం, ఇటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన లైక్ న్యూ పాయింట్స్ ఏంటి అని అంటే ఫుల్ ఓనర్షిప్ రైట్స్ అనేవి బెనిఫిషియరీస్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి అనంటే అసైన్డ్ ల్యాండ్స్కి, ఇంకా విలేజ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్కి ఓకే అండ్ ఆన్ అవి ఎల్పిఎస్ ల్యాండ్ కింద అంటే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఏమైతే ల్యాండ్స్ వచ్చాయో ఈ ల్యాండ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ ఫుల్ ఓనర్షిప్ రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది లేటెస్ట్ ఇన్పుట్ అండి.
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇంకా స్టేట్ క్యాబినెట్ కూడా అమెండ్ చేసింది ఈ యాక్ట్ని, అంటే ఈ రైట్స్ ఇవ్వడం కోసం ఈ యాక్ట్ని అమెండ్ చేసింది. ఏంటి ఆ యాక్ట్? ద ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977, రైట్. అండ్ ఆల్సో ఈ ఫుల్ రైట్స్ రావాలి అని అంటే ఆ ల్యాండ్స్ అండర్ దీస్ కేటగిరీస్ ఓనర్షిప్ అనేది మోర్ దాన్ 20 years ఉండాలన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రీవియస్లీ యాజ్ పర్ Pradesh Assigned Lands Act 1977, any piece of land assigned by the government to landless poor, అది కల్టివేషన్ కోసం కానీ ఆర్ హౌస్ సైట్ కోసం కానీ ఇస్తే ఇప్పుడు ఈ ఫుల్ రైట్స్ కోసం ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యాక్ట్ కింద ఓకే ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ఉంది కదా, దాన్ని అమెండ్ చేశారు ఫుల్ రైట్స్ ఇవ్వడానికి. అండ్ ఆల్సో ఆ యాక్ట్ కింద ఏ ల్యాండ్స్ అయితే గవర్నమెంట్ ల్యాండ్లెస్ పూర్స్కి ఇచ్చిందో కల్టివేషన్ కోసం అండ్ యాజ్ ఎ హౌస్ సైట్ కోసం ఇస్తే వాళ్ళకి మాత్రం ఈ ఫుల్ రైట్స్ అనేవి రావు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవ్వండి డీటెయిల్స్ దీనికోసమని. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ల్యాండ్ రిలేటెడే ఇంకొక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఒక న్యూ యాక్ట్ని లాంచ్ చేశారనమాట. అదేంటి అని అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది ఎప్పటి నుంచి? October 2023 నుంచి ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో దీని కింద ఏంటి అని అంటే యాక్చువల్లీ మనం ల్యాండ్స్ యొక్క డిజిటలైజేషన్ అనేది జరిగింది, రీసర్వే జరిగింది, బట్ అది కేటగరైజ్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఆ టైటిలింగ్ అనేది ఇవ్వకపోవడం వల్ల వేరియస్ అదర్ డిస్ప్యూట్స్ కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తీసేసి ప్రెజెంటేటివ్ రికార్డ్స్ని తీసేసి కంక్లూజివ్ టైటిల్ రికార్డ్స్ని ల్యాండ్స్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ కంక్లూజివ్ టైటిల్ రికార్డ్ అనే టర్మ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దట్ ఈజ్ అ కంక్లూజన్, ఇంకా దాని తర్వాత ఎటువంటి డిస్ప్యూట్స్ ఏమీ రావు. అండ్ ఆల్సో చూడండి, వ్యవసాయ భూమి కానీ వ్యవసాయేతర భూమి కానీ ఏ శాఖకు చెందిన దానికైనా సరే ఒకటే ఫైనల్ టైటిల్ రిజిస్టర్ అనేది వస్తుందన్నమాట. అన్ని డిజిటైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా దీని కిందకు వచ్చేస్తాయి. ఓకే, ఇంకా దేనికోసం? ఫర్ ద గ్రోత్ ఆఫ్ ల్యాండ్ మార్కెట్స్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ డీడ్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇమూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే వాటిని సాల్వ్ చేయడానికి టైటిల్ రిజిస్టర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక ట్రిబ్యునల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా ట్రిబ్యునల్ వ్యవస్థను కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ విధంగా ఇచ్చిన ల్యాండ్స్కి ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ ద స్టేట్ గవర్నమెంట్. క్రింది స్థాయిలో అయితే లోవర్ లెవెల్స్లో అయితే రెవెన్యూ సివిల్ కోర్టులకి అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకు? ఇక్కడ ట్రిబ్యునల్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ట్రిబ్యునల్ నుంచి అప్పీల్ డైరెక్ట్ హైకోర్టుకి వెళ్తుంది, బట్ దిగువ స్థాయి కోర్టులకు వెళ్ళదు. ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల యొక్క పునర్వ్యవస్థీకరణ కోసం కూడా చేయడం జరుగుతుంది. ఈ ల్యాండ్స్ రికార్డ్స్ని టైటిల్ అనేది ఇవ్వడము, టైటిలింగ్ అనేది ఫైనలైజ్ చేయడం, ఒక కంక్లూజివ్ టైటిల్ రికార్డ్ అనేది ఇవ్వడం కూడా దీంట్లో యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. దేనికోసం? టు డిజిటైజ్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. ఓకే, ఒక కంక్లూజివ్ రికార్డ్ని తయారు చేయడము. ఓకే, స్పెషల్ అడ్జుడికేషన్ అథారిటీ అంటే ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడము. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ నోటింగ్ దట్ 66% ఆఫ్ ఇండియా సివిల్ డిస్ప్యూట్స్ అనేవి నోట్ అవుతున్నాయట. ఈ డిస్ప్యూట్స్ అనేవి పెరుగుతున్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ వల్ల, అంటే లైక్ ఇండియాలో ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండియా ర్యాంక్డ్ 163 అండి. ఇందులో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఈ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువైపోవడము, ల్యాండ్ డిస్ప్యూట్స్లో 66% ఉండడము, సివిల్ డిస్ప్యూట్స్లో ప్రాపర్టీ రిలేటెడే 66% ఉండడము. సో ఈ డిస్ప్యూట్స్ అన్నింటినీ మనం ఎలిమినేట్ చేయాలి అంటే వీ నీడ్ సమ్ ఫైనలైజ్డ్ టైటిల్ రికార్డ్ which can be called as conclusive record anamata. Okay, and also to fix the problems a committee was also established. Okay, దాన్ని ఒక డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ ఇవ్వడం ద్వారా ఇది ఇచ్చిన ఈ కంక్లూజన్స్ ద్వారానే ఈ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని ప్రపోజ్ చేశారు, దాన్ని తయారు చేశారనమాట. రైట్, ఓకే, ఇదండి ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నేర్చుకున్నాం. ఒక ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు చేస్తారు, ఇన్సూరెన్స్ అయితే వస్తుంది, కంక్లూజివ్ టైటిల్ రికార్డ్ అనేది తయారవుతుంది, ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది, ఒక న్యూ యాక్ట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ న్యూస్ ఆర్టికల్లో. నెక్స్ట్ చూస్తే పింఛన్ల పంపిణీకి జాతీయ రికార్డ్ వచ్చింది. అది ఏమొచ్చింది అని అంటే మన
ప్రముఖమైన స్కాచ్ అవార్డ్స్ అనేవి, నేషనల్ స్కాచ్ అవార్డ్స్ అనేవి వేరియస్ స్కీమ్స్కి, వేరియస్ లైక్ ఈవెంట్స్కి ఆర్ పర్సనల్స్కి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏపీలో వేరియస్ కేటగిరీస్లో కొన్నింటిలో స్కాచ్ అవార్డ్స్ రావడం వల్ల నేషనల్ లెవెల్లో ఏపీకి ఖ్యాతి వచ్చింది అనమాట. అది ఎక్కడ వచ్చింది అని అంటే ప్లాటినం అవార్డు వచ్చింది, స్కోచ్ సంస్థ ఇచ్చింది. ఒక గోల్డ్ అవార్డు వచ్చింది మహిళా మార్ట్స్ కోసము. ఓకే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పొదుపు సంఘాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక సిల్వర్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా, దీంట్లో భాగంగా చూడండి, ప్రతి నెల 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పింఛన్ ఇస్తున్నారు గడిచిన 4.5 ఏళ్లలో. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మెయిన్స్లో ఈ పాయింట్ని రాసుకోవచ్చు. అండ్ ఆల్సో 81,000 crores పింఛన్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందట. ఎవ్రీ మంత్ 65 lakhs మంది బెనిఫిషియరీస్కి 81,000 crores రూపీస్ పెన్షన్ రూపంలో ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందట. అయితే ఈ సందర్భంలో మనం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ స్కీమ్కి ఏ అవార్డు వచ్చిందో మనం స్పెసిఫిక్గా చూద్దాము. ప్లాటినం అవార్డు అనేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక దానికి వచ్చింది. గోల్డ్ అవార్డు అనేది వైఎస్ఆర్ చేయూత మహిళా మార్ట్స్ కోసం వచ్చింది. సిల్వర్ అవార్డు అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం, సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ. ఓకే, దాని యొక్క ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఐబీ సెక్షన్ అన్నమాట. సో దానికోసం సర్ప్కి కూడా అవార్డు వచ్చింది. ఓకే, సో ఈ 3 అవార్డ్స్ని ప్రొవైడ్ చేసింది ఎవరు అని అంటే సో ఏపీ రూరల్ డెవలప్మెంట్ అండ్ సొసైటీ ఫర్ సర్ప్ అనేది 3 స్కాచ్ అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, దీంట్లో వైఎస్ఆర్ చేయూత మహిళా మార్ట్ కోసం డీటెయిల్స్ కనుక చూస్తే వీళ్ళు విమెన్ ఇనిషియేటివ్ పాలసీస్ని ఎవరైతే తీసుకుంటున్నారో గవర్నమెంట్ హెల్ప్ లేకుండానే తీసుకుంటున్న వాళ్ళకి దీని కింద కన్సిడర్ చేస్తారండి. ఇవి ఎందుకు ఉంటాయి అని అంటే టు ప్రొవైడ్ క్వాలిటీ ఎసెన్షియల్ కమోడిటీస్ టు ద విలేజర్స్ ఎట్ లోవర్ దాన్ మార్కెట్ ప్రైజెస్ ఇవ్వడం కోసం అనమాట. అటువంటి విమెన్ మార్ట్స్ని రన్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తిస్తూ కూడా అవార్డు ఇచ్చారు. ఇంకొకటి సర్ప్ కూడా ఇట్ హెస్ ఫార్మ్డ్ 8 lakh సెల్ఫ్ హెల్ప్ సొసైటీస్, అది కూడా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. ఓకే, నియర్లీ 27,420 గ్రామ్ సమాఖ్యాస్ని ఇది విలేజ్ లెవెల్లో ఏర్పాటు చేయడము. సో వేరియస్ లెవెల్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కోసం వేరియస్ సర్వీసెస్ ఇది చేస్తూ ఉండడం వల్ల దానికి కూడా ఈ ఐబీ సెక్షన్లో అవార్డు వచ్చింది. ఈ 2 కంప్లీటెడ్ కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండర్ ద నవరత్న స్కీమ్స్. 9 స్కీమ్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ కాబట్టి దానికోసం ఒకసారి డీటెయిల్గా చూద్దాము. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అంటే ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో, ఆ డిజేబుల్డ్ అంటే ఫిజికల్, నాట్ ఓన్లీ ద ఫిజికల్లీ డిజేబుల్డ్, ఎవరెవరికైతే ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరమో అటువంటి 12 కేటగిరీస్, డిఫరెంట్ 12 కేటగిరీస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెట్టి వాళ్ళకి ఎవ్రీ మంత్ పెన్షన్ ఇవ్వడము. మన విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది. ఓకే, గ్రామ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోర్ స్టెప్స్ వరకు వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవరైతే ఆ పెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క డీటెయిల్స్ చూసే ముందు ఎలిజిబిలిటీ ఏంటంటే బిలో పోవర్టీ లైన్ ఉండాలి, ఖచ్చితంగా బీపీఎల్ అయి ఉండాలి. తర్వాత రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్, ఏపీ స్టేట్ రెసిడెంటే అయి ఉండాలి. లోకే మస్ట్ నాట్ బి ఎన్రోల్డ్ ఇన్ ఎనీ అదర్ వెల్ఫేర్ స్కీమ్. ఈ యొక్క స్కీమ్లో మాత్రమే, పెన్షన్ స్కీమ్లో మాత్రమే ఉండాలి, ఎనీ అదర్ స్కీమ్లో లేనప్పుడు. అంటే ఈ 3 క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇండివిజువల్ క్రైటీరియాస్ కూడా చూస్తారనమాట ఆ 12 కేటగిరీస్కి. అయితే ఇది యాక్చువల్లీ 1000 రూపీస్తో స్టార్ట్ అయిందండి 2018లో. తర్వాత ఎవ్రీ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2,250 చేశారు, తర్వాత 2,750 చేశారు. అంటే ఇప్పుడు 2024 నుంచి జనవరి నుంచి ఈ 3,000 పెన్షన్ ఇవ్వడము ఎవ్రీ మంత్ ఇవ్వడం చేశారన్నమాట. అంటే 2023లో ఇంత ఇచ్చారు, 2022లో ఇంత ఇచ్చారు. అయితే మీరు ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. January 1st, 2024 నుంచి పెన్షన్ ఇకపై 3,000 వస్తుంది అండర్ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్. ఇక్కడ ఒక్క ఎక్సెప్షన్ ఉంటుంది, ఎవరికంటే కిడ్నీ డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్కి మాత్రం 10,000 ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎక్సెప్ట్ దట్ కేటగిరీ వాళ్ళకి తప్ప రిమైనింగ్ 11 కేటగిరీస్కి 3,000 ఇస్తారు ఫ్రమ్ 2024 ఆన్వర్డ్స్. ఓకే, చూడండి ఇది ఎప్పటి నుంచి 3,000 అని డిసెంబర్ 2023 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ చేశారు. ఇంప్లిమెంటేషన్ డేట్ విల్ బి January 1st, 2024. రైట్. సో ఆ కేటగిరీస్ ఎవరు అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరికి ఎంత ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది అని మీరు చాలాసార్లు ఈ క్వశ్చన్స్ రావచ్చు, స్టేట్మెంట్స్ కూడా రావచ్చు.
ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తారు. నెంబర్ 1 మొత్తం 12 కేటగిరీస్ చూస్తున్నాం. వీవర్స్ పెన్షన్ ఉంది, తర్వాత విడో పెన్షన్ ఉంది, డిజేబుల్డ్ పెన్షన్, టాడీ టైపర్స్, ఈ కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ ఆల్సో ఏఆర్టీ పెన్షన్ అంటే యాంటీ రెట్రోవైరల్ థెరపీస్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పేషెంట్స్కి, అండ్ ఆల్సో సికేడియు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ, కిడ్నీ డిసీజ్ ఎవరైతే డయాలసిస్ వెళ్తూ ఉంటారో వాళ్ళకి, ఇంకా ట్రాన్స్జెండర్ పెన్షన్ ఉంది, ఫిషర్మెన్ పెన్షన్ ఉంది, సింగిల్ విమెన్ ఉంది, తర్వాత ట్రెడిషనల్ కాబ్లర్స్ పెన్షన్స్ ఉంది, తర్వాత డప్పు ఆర్టిస్ట్కి కూడా ఇటువంటి 12 కేటగిరీస్. అయితే ఒక్కసారి ఏజ్ డిఫరెన్సెస్ అనేవి చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దట్ నేను అందుకే క్లియర్గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎవరికి ఇస్తారు అంటే 60 years ఆర్ అబోవ్ ఉన్న ఎనీ ఓల్డ్ ఉమెన్ ఆర్ మెన్, ఓకే, ఆఫ్ స్టేట్ అనమాట. మనం చెప్పుకున్న 3 క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ 60 years ఆర్ అబోవ్ ఉండాలి, విత్ వెరీ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నో వన్ టు డిపెండ్ ఆన్, అటువంటి క్రైటీరియా కూడా ఉండాలండి. ఓకే, ఉన్నప్పుడే ఈ స్కీమ్ అనేది శాంక్షన్ అవుతుంది. ఈ పెన్షన్ తర్వాత వీవర్స్ ఎవరు అంటే 50 years అబోవ్ ఉండాలి. ఏజెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి చూడండి. ఇంకా విడో పెన్షన్ ఫర్ దోస్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ మ్యారేజ్ అండర్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అవ్వాలి వాళ్ళ మ్యారేజ్. ఓకే, ఓన్లీ విడోస్ కాకుండా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఖచ్చితంగా. షుడ్ బి 18 years ఆర్ అబోవ్. షుడ్ బి అంటే చైల్డ్ మ్యారేజ్ని కూడా ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు ఎప్పుడు విడో అయ్యారు, ఓకే, వాళ్ళ మ్యారేజ్ అనేది రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది కూడా కన్సిడర్ చేస్తారనమాట. ఏం చూస్తున్నాం మనం ఇక్కడంతా ఎలిజిబిలిటీస్ ఆర్ క్రైటీరియాస్, రైట్. సో టాడీ టాపర్స్కి అయితే 50 years ఆర్ అబోవ్ ఉండాలి. ద మెంబర్స్ ఆఫ్ టాడీ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ ఎనీ ఇండివిజువల్లీ రిజిస్టర్డ్ మెంబర్స్ కూడా టాడీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ స్కీమ్ కింద. ATR చూసాము, యాంటీ రెట్రోవైరల్ థెరపీ, కొన్ని వైరల్ డిసీజెస్కి అగెన్స్ట్గా వాళ్ళకు కూడా కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 6 months, మినిమం 6 months అనే ఆ పీరియడ్ వరకు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే కనుక అప్పుడు ఆ పెన్షన్ శాంక్షన్ అవుతుంది. దెన్ CKDU అయితే డయాలసిస్ అనేది వీళ్ళకు కూడా నో ఏజ్ లిమిట్ అండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నో ఏజ్ లిమిట్. ఓకే, సో కిడ్నీ డిసీజెస్ కూడా టేకింగ్ కంటిన్యూస్ డయాలసిస్ అనేది ఉండాలి. కంటిన్యూస్గా డయాలసిస్ పేషెంట్స్కి చాలామందికి క్రోనిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు డయాలసిస్ వెళ్తూ ఉండాల్సి వస్తుంది. డైలీ ఒక 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి, ఎవ్రీడే కూడా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో దానివల్ల దానికి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, అందువల్లే వీళ్ళకి 10,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సెప్ట్ దిస్ కేటగిరీ, రిమైనింగ్ అందరికీ 2024 నుంచి 3,000 అనమాట, రైట్. సో ట్రాన్స్జెండర్స్కి అబోవ్ 18 years, ఫిషర్మెన్ పెన్షన్ BPL అయి ఉండాలి, అబోవ్ 50 years. ఓకే, సింగిల్ ఉమెన్ దగ్గర చూడండి, మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి, ఇన్ సెపరేషన్ ఆర్ అబాండోన్డ్ ఫ్రమ్ హెర్ ఫ్యామిలీ. ఏజ్ ఎంత అని అంటే అబోవ్ 35 years. అండ్ ఆల్సో మ్యారీడ్ ఉమెన్ కాకపోతే, ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్ అయి ఉంటే అబౌవ్ 30 years రూరల్ ఏరియాస్లో ఉంటే షీ కెన్ బి ఎలిజిబుల్. అండ్ ఆల్సో అర్బన్ ఏరియాస్లో ఉన్న అన్మ్యారీడ్ ఉమెన్ అబౌవ్ 35 years ఉంటే షీ కెన్ ఆల్సో బి ఎలిజిబుల్. బట్ కండిషన్ ఏంటి, దే షుడెంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ. అటువంటి ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ పెన్షన్కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, సింగిల్ ఉమెన్ ఎవరైతే ఇన్ సెపరేషన్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ సెపరేషన్ ఎవరైతే ఉన్నారో షుడ్ బి ఇన్ సెపరేషన్ టు బి హయ్యర్ దాన్ 1 year. 1 year కంటే సెపరేషన్ ఎక్కువ కాలం ఉంటే కనుక సో ఈ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. నెక్స్ట్ ట్రెడిషనల్ కాబ్లర్స్ పెన్షన్, ఏజ్ అబోవ్ 40 years ఉన్న వాళ్ళకి. ఇంకా డప్పు ఆర్టిస్ట్ BPL అయి ఉండాలి, ఏజ్ అబోవ్ 50 years ఉన్న వాళ్ళకి. ఓకే, సో చూడండి, వీవర్స్కి 50 ఉంది, టాడీ టేపర్స్కి 50 ఉంది. దెన్ ఫిషర్మెన్, తర్వాత డప్పు ఆర్టిస్ట్, సో వీళ్ళందరికీ 50 years ఏజ్ ఉంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే 60 ఉంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ 40 years ఉంది ట్రెడిషనల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళిద్దరికి అయితే ఏజ్ లిమిట్ లేదు. ఓకే, ఇక్కడ కూడా డిజేబుల్డ్ పెన్షన్ కూడా ఈ 3 కేటగిరీస్కి ఏజ్ లిమిట్ అనేది లేదు. రిమైనింగ్ ఇక్కడ 30-35 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది, రైట్. ఇక్కడ కూడా 18 years అనేది వస్తుంది. ట్రాన్స్జెండర్ దగ్గర కూడా 18 years అనేది వస్తుంది. ఓకే, ఒక్కసారి ఏజ్ లిమిట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ క్రైటీరియాస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే ఇంకొక స్కాచ్ అవార్డ్స్ అనేది కూడా వచ్చింది. అది ఎక్కడ అనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అండి, రెవెన్యూ శాఖకి ఒక 3 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఎక్కడ అంటే రెవెన్యూ శాఖలో మ్యుటేషన్ సర్వీసెస్, ఇంకా టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్బుక్స్ అనమాట. అంటే ఈ రెవెన్యూ వైజ్ ఈ మ్యుటేషన్ అంటే లైక్ కంటిన్యూస్ సర్వీసెస్ ఆర్ అప్డేషన్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. వాటి సర్వీసెస్ని బెస్ట్ లెవెల్లో అందించడం వల్ల దానికి ఒక అవార్డు రావడం జరిగింది. ఇంకా 2 సిల్వర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎవరికి అనంటే ఆన్లైన్ రెవెన్యూ సర్వీసెస్కి 2 సిల్వర్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఈ క్రాప్, దాంట్లో భాగంగానే ఈ క్రాప్ అనేది ఉంది. ఎలక్ట్రానిక్ క్రాపింగ్ సిస్టమ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ స్కీమ్ కింద ఏం చేస్తారు అని అంటే చూడండి, 2019లో స్టార్ట్ అయిన ఈ స్కీమ్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వీటన్నింటికి కూడా ఆన్లైన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓకే, వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖలు చేస్తున్న కృషికి గాను ఓకే ఈ స్కీమ్ కింద కూడా స్కాచ్ అవార్డు ఏపీ స్టేట్కి రావడం జరిగింది. రైట్. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ బ్యాగ్డ్ స్కాచ్ అవార్డ్ సిల్వర్ స్కాచ్ అవార్డ్ ఫర్ ఇట్స్ ఇనిషియేటివ్ ఇన్ ప్రమోటింగ్ ఈ క్రాప్ అప్లికేషన్ అండి. ఓకే, ఇదొక టు గెట్ క్రాప్ ఇన్ఫర్మేషన్ని కూడా తీసుకురావడానికి ఈ క్రాప్ హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఈ క్రాప్ అనేది గ్రామ్ సభాస్ దగ్గర ఓకే ఈ క్రాప్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లేడ్, గ్రామ సభలో ఇవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇదండి ఈ క్రాప్ స్కీమ్ కోసం దానికి కూడా స్కాచ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే జగనన్న పాల వెల్లువ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏపీ స్కీమ్ అండి. చాలా స్కీమ్స్ మన వీడియోస్లో కవర్ అవుతూ ఉన్నాయి, మనం సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ విధంగా వీడియోస్లో కూడా స్కీమ్స్ మనం చదువుతూ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ జగనన్న పాల వెల్లువ న్యూస్లో ఎందుకు వచ్చింది అని అంటే, రోజుకు ప్రైవేట్ డైరీస్లు కూడా సేకరణ అనేది ఎక్కువ పెరిగింది, ఇదొక సక్సెస్ అని చెప్పి మనం చదువుకుంటాం అనమాట. ఓకే, 3 ఏళ్ళు కూడా ఇంకా నిండకుండానే నియర్లీ 3 lakhs 2.85 lakhs లీటర్ల సేకరణ ఇప్పటి వరకు జరిగింది అని చెప్పి ఈ న్యూస్ చెప్తుంది. ఓకే, రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్న పాడి రైతులు. ఓకే, సో లీటర్కి అదనంగా 4 రూపీస్ లబ్ధి చేకూరే విధంగా ఏపీ గవర్నమెంట్ అనేది కృషి చేస్తుంది. అయితే ఈ స్కీమ్ ఏంటో చూద్దాము. జగనన్న పాల వెల్లువ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనేది అమూల్ సంస్థతో టైఅప్ అయిందండి. దేనికోసం? పాల సేకరణ కోసం, టు కలెక్ట్ మిల్క్ అనమాట ఫ్రమ్ ద డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పాల సేకరణ చేయడము. ఓకే, విచ్ వుడ్ కర్టైల్ ద ప్రైజెస్ చార్జ్డ్ బై ద వెండర్స్. వై? బికాస్ పాడి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్ మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళడం, వెండర్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మిల్క్ ప్రైజెస్ పెరగడము, వాళ్ళకి అంత బెనిఫిట్ రాకపోవడము. సో ఈ మీడియేటర్స్ని ఎలిమినేట్ చేయడానికి స్టేట్ గవర్నమెంటే అమూల్తో టైఅప్ అయిందన్నమాట. ఓకే, అదే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో మిల్క్ కలెక్షన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 103 విలేజెస్లో స్టార్ట్ అయింది. అది స్లోగా 19 డిస్ట్రిక్ట్స్, ఇనీషియల్లీ 6 మండల్స్లోనే ఉంది. ఫైనల్లీ ఇంతవరకు అయితే 19 డిస్ట్రిక్ట్స్ వరకు ఈ పాల వెల్లువ అనేది స్ప్రెడ్ అయింది, పాల సేకరణ. ఓకే, దీని కింద ఏపీ 1 జూన్ 2023 ఒక యాక్ట్ని కూడా కమిట్ చేసింది. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ మిల్క్ ప్రొక్యూర్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ యాక్ట్ 2023. గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటే అండి. ఒకవేళ దీనిపైన మెయిన్స్ క్వశ్చన్ ఏదైనా వచ్చిన గ్రూప్ 1లో మీరు ఇటువంటి లైక్ స్కీమ్స్ పేర్లు కానీ యాక్ట్ పేర్లు కానీ రాస్తే చాలా వెయిట్ వస్తుంది, వాల్యూ అడిషన్స్ అవుతాయి మీ ఆన్సర్స్కి. రైట్. సో ఇదొక న్యూస్ ఆర్టికల్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూస్తే ఏపీలో ఎలక్ట్రిక్ వాహన యూనిట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఒక జర్మనీకి చెందిన ఒక పెప్పర్ మోషన్ అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ ఏం చేసిందంటే మన ఏపీ స్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక కొత్త యూనిట్ని మన ఏపీలో స్టార్ట్ చేయడానికి అవకాశం వచ్చిందనమాట. ఓకే, సో జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ట్రక్స్, విద్యుత్ బస్సులు మరియు ట్రక్కుల యొక్క తయారీ కోసం ఇదొక ఎక్స్టర్నల్ ఎయిడ్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఎయిడ్ కోసం మనకి ఏపీ ఎకానమీలో కూడా ఒక సెపరేట్ చాప్టర్ ఉంది, ఒక టాపిక్ ఉంది. సో దాంట్లో మీరు ఇది కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ అనంటే పుంగనూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్లో పుంగనూరులో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఎంత అనంటే 4640 crores అనే ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీ ఇక్కడ చేస్తుంది. వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ అనేది ఇది ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ? ఏపీలో. ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి? 8080, ఈజీ టు రిమెంబర్. అంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ప్రొడక్షన్ ఎక్కడెక్కడ చేస్తుంది అంటే బ్యాటరీస్, ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ట్రక్స్. ఇంకా లొకేషన్ ఎక్కడ? పుంగనూరు, చిత్తూరులో. ఓకే, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. దెన్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ ప్రొడక్షన్ బై 2025.
ఇది ఈ యొక్క న్యూ ఇనిషియేటివ్, న్యూ ఇన్వెస్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఓకే, 20 GWh సామర్థ్యం కలిగిన బ్యాటరీస్ ఇంకా స్పెసిఫిక్గా చూడాలంటే. ఓకే, GWh సామర్థ్యం కలిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే దేశంలోనే #1 మెరైన్ స్టేట్ ఏపీ అని చెప్పి ఇంకొక న్యూస్ వచ్చిందండి. ఓకే, అవార్డు, ఈ యొక్క అవార్డు ప్రదానం అహ్మదాబాద్లో జరిగింది. ఎవరు ఇచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆన్ ద డే ఆఫ్ నేషనల్ ఫిషరీస్ డే, జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా November 21st మనం నేషనల్ ఫిషరీస్ డే అనేది జరుపుకుంటాము. ఓకే, దాంట్లో భాగంగా ఏపీకి బెస్ట్ మెరైన్ స్టేట్ అనే అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఇది యాక్చువల్లీ CMFRA సెన్సస్ ప్రకారం 2010లో వచ్చిన సెన్సస్ ప్రకారం చూస్తే మన ఏపీలో ఓకే ఎస్టిమేటెడ్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు మత్స్యకారులు అంటే 6 lakhs ఉన్నారు, నియర్లీ ఫిషర్మెన్ ఉన్నారు. అండ్ ఆల్సో 546 మెరైన్ ఫిషింగ్ విలేజెస్ మన స్టేట్లో ఉన్నాయని కూడా ఈ సెన్సస్ చెప్తుందనమాట. సో దానికోసమని ఏపీ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకురావడము, దాన్ని అద్భుతంగా ఆ మెరైన్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కూడా గుర్తించి దానికి స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. #1 మెరైన్ స్టేట్ ఏపీ అని చెప్పి. ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫిషరీ సెక్టర్ టు ఏపీ GSDP ఎంత అని అంటే 6.04% అండి, యాజ్ పర్ ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ ఎక్కడ వైజాగ్లో ఓపెన్ చేశారంట. యాక్చువల్లీ ఈ యొక్క బయోడైవర్సిటీ సెంటర్ని ఎక్కడ అనంటే కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ విజయనగరంలో ఉంది. విజయనగరంలో యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ విశాఖపట్నం ఫారెస్ట్ డివిజన్లో భాగంగా ఈ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి దగ్గర ఈ ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్, ఒక న్యూ బయోడైవర్సిటీ సెంటర్ని స్టార్ట్ చేశారనమాట. అది మన ఏపీలో ఉంది కాబట్టి మనం చదువుకుంటాం, రైట్. సో ఈ కంబాలకొండ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ కొన్ని ఒక 3 సెంటర్స్ని లాంచ్ చేశారంట. అవేంటవి? ఔషధవనం, ఇంకా కార్తీకవనం, ఇంకా రాశివనం అని చెప్పి 3 సెంటర్స్ని ఈ బయోడైవర్సిటీ సెంటర్లో లాంచ్ చేశారు. ఇంకా వాల్తేర్ ఆర్కిడేరియం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్కిడ్స్ యొక్కని కూడా గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో ఇది ఈ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అని అంటే విజయనగరంలో ఉంది. సో ఇవండి ఈ వీక్ యొక్క వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఆఫ్ November 4th వీక్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇంకా MCQస్ని కూడా సాల్వ్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు అయిపోయిన కరెంట్ అఫైర్స్ని కూడా రివైజ్ చేస్తూ ఉండండి. వై? బికాస్ ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా గుర్తుండడం కష్టము. ఇఫ్ పాసిబుల్ ట్రై టు మేక్ ఎ షార్ట్ నోట్స్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ కంటెంట్ బై యువర్ ఓన్. వై? బికాస్ మనం మన ఓన్ నోట్స్ చేసుకుంటే అది ఖచ్చితంగా చాలా బాగా గుర్తుంటుంది. కాబట్టి ట్రై టు డూ దట్ యాజ్ వెల్ అండ్ ప్రిపేర్ వెల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.